చిన్నగానే ఉంటే కలికాయలు అంటారు. వీటిని ఏమంటారా? చిన్న కొండ కలికాయలు కాదు కాదు కాదు. దీంతో పచ్చళ్ళు వాక్కాయ ఏదో అంటారు దీన్ని. వాక్కాయ ఏదో పేరు ఉంది దీనికి. దీంతో ఊరగాయ చేశాను నేను ఒకసారి, మన ఫుడ్ దాంట్లో ఉంది వీడియో కూడా. అది ఒగురు మామూలు పొండు అయితే ఇది ఏదక్క నా పొండు తినేసా. ఒక్క పొండు నింది నల్లగా. అది టేస్ట్ చేద్దాం ఎట్లుంది ఎందుకు చెప్పు. చిన్నది అసలు అదేనా తీగ ఉంది, చిన్నది పొండు. ఇది మొత్తం చాలా పులుపు. ఇది ఊరగాయ పెడతారు అంటే ఎలా పెడతారంటే మధ్యలో కట్ చేసుకొని దీని లోపల గింజలు ఉంటాయి. ఆ గింజలు తీసేసి మామూలు మన ఆవకాయ ఊరగాయ చేస్తాం కదా, ఆవకాయ అలాగే ఊరగాయ పెడతారు. కరెక్ట్గా ఒక వారమే ఊరింది. నేను పెట్టా మన సుమా నేచురల్ ఫుడ్లో ఉంది కూడా ఆ వీడియో. నేను చేశాను అనమాట. అసలు చాలా చాలా బాగుంది. ఇది ఏమో వాడినది ఒక రెండు చూద్దాం ఎలా ఉంటుంది. గట్టిగా ఉంది. అబ్బా చిన్న పులుపు లేదు అసలు. చిన్న కాయ చిన్ని పొండు పొండు అంటారు దాన్ని, పిండి అంటారు కాదు పింద చిన్నిది. పొండేది నాకు దొరికింది ఇప్పుడు ఒక పొండు. కలర్ఫుల్గా కలర్ఫుల్. అర్రే పొండు పొండు నేను కోస్తాను. అందుకే పొడుగ్గా ఉండాలి ఇట్లా. నేను కోస్తా అని అందింది. ఇప్పుడు ఇద్దరు షేర్ చేసుకుంటాం అన్నమాట. చూడండి చిన్న పండు కొరికి ఎర్రగా ఉంది చూడండి. సూపరా. మన మామూలు చిన్న కలికాయండి ఇది. అదే టేస్ట్ కాదు. ఇది తప్పక తప్పక మందం మందం తప్పక నవలేం. ఇంకా గింజలు ఇవి కనిపిస్తున్నాయా? ఇవి గింజలు దీని లోపల. అప్పుడు మనం ఊరగాయ పెట్టుకోవడానికి ఏం చేయాలంటే ఇది మధ్యలో కట్ చేసేసి ఆ లోపల ఉంటాయి కదా గింజ తీసేసి మన ఆవకాయ గింజలు తీసేయాలి. మధ్యలో కట్ చేసి మీకు ఎలా చేయాలో చూడాలంటే సుమా నేచురల్ ఫుడ్ వీడియోలో దీని ఊరగాయ ఉంది. చూసుకొని ఎలా చేయాలో తెలుసుకొని ఈ కాయలు కోసుకొని ఊరగాయ పెట్టి తీసుకురారు. ఎలా ఉందో జడ్జిమెంట్ ఇస్తా అంతే కదా. ఓకే చాలరా అయిపోయింది.